ఆయన అనగా దేవుడు కాలములను సమయములను మార్చేవాడు. ఆయన మారుస్తున్నాడు. ఒక కాలం మన జీవితంలో రావాలన్నా, ఒక సమయం మన జీవితంలో రావాలన్నా, ఒక గంట మన జీవితంలో రావాలన్నా, ఒక నిమిషం మన జీవితంలో ఉండాలంటే ఆయనే మార్చి ఇస్తున్నాడు మనకి. ఏమండి, మన జీవితంలో ఒక గంట రావాలి అంటే ఆ గంట దేవుడు దయ ఉంటేనే. ఏమండి, గంటలో ఎన్నో నిమిషాలు ఎన్నో సెకండ్లు. మనం చచ్చిపోవడానికి ఎంతసేపు? ఏమండి, ఒక క్షణమేనండి. ఒక్క క్షణంలో కన్ను మూసామంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? పాతాళలోకానికి వెళ్ళిపోతాం. అంటే ఒక క్షణం నీ జీవితంలో నిలబడాలంటే అది దేవుడు మార్చి ఇస్తున్నాడు. 2025 అంతా దేవుడు మనకి అనుగ్రహించాడు. 2026 కూడా మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పటి వరకు నిలబడగలిగాం. ఏమండి, 2025 ఏమండి మనం ఆలోచించాలి. 2025 పోత ఎంత మందిని దేశం మీద ఆలోచించండి. అవునా కదండి? 2020 సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయండి? అవునా కదా? 2025 సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినా 2026 వచ్చింది కదండి. ఈ సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్లు అయితే మనకి తెలుసా? ఈ సంవత్సరంలో ఎవరు బ్రతుకుతారో ఎవరు పోతారో ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుని వలన